వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రావణాసురుడి లంకకు మోదీ వెళ్లారు. అదే శ్రీలంకకు 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. తీవ్ర సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంకకు భారత్ అన్ని విధాలా తోడ్పాటునందిస్తోంది. శ్రీలంకను చైనా ముంచేసినా భారత్ మాత్రం తోడుగా నిలబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశంలో మోదీ పర్యటన ఎలా సాగుతుంది? భారత్ శ్రీలంక మధ్య ఎలాంటి రక్షణ ఒప్పందాలు జరిగాయి? లెట్స్ వాచ్. ప్రధాని మోదీ శ్రీలంక పర్యటనలో అక్కడి అధ్యక్షుడు అనుర కుమార దిశానాయకేతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్యాంకాక్ లో బిమ్స్టిక్ సమ్మిట్ ముగించుకొని శ్రీలంకకు నేరుగా వెళ్లారు ప్రధాని మోదీ. తమిళనాడు పాంబన్ లో పాంబన్ రైలు వంతెనను ప్రారంభించారు. ఈ పర్యటన 2 దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. శ్రీలంకలో మోదీకి అపూర్వ స్వాగతం దక్కింది. బందరనాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 శ్రీలంక మంత్రులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ లో అధ్యక్షుడు దిశానాయకే ఆతిథ్యమిచ్చారు. ఈ పర్యటనలో మోదీకి ఒక అరుదైన గౌరవం లభించింది. శ్రీలంక సైన్యం గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చింది. ఇది ఏ విదేశీ నాయకుడికి ఇప్పటి వరకు లభించని విశేష గౌరవంగా చెబుతున్నారు. భారత్ శ్రీలంక మధ్య 7 MOUలు కుదిరాయి. రక్షణ, ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. తొలిసారిగా రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. త్రింకోమలిని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, సంపూర్ సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభం, శ్రీలంక తూర్పు ప్రాంతానికి 2.4 బిలియన్ శ్రీలంక రూపాయల గ్రాంట్ కూడా ఒప్పందాల్లో భాగం. శ్రీలంక అధ్యక్షుడు దిశానాయకే మోదీకి మిత్ర విభూషణ అవార్డును బహుకరించారు. ఇది శ్రీలంకలో విదేశీ నాయకుడికి ఇచ్చే అత్యున్నత పౌర గౌరవం. 2 దేశాల మధ్య సంబంధాలను, సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేసినందుకు ఈ గౌరవం దక్కింది. మోదీ దీన్ని 140 కోట్ల భారతీయుల గౌరవంగా అభివర్ణించారు. శ్రీలంక పర్యటనలో ప్రధాని మోదీ భారత జాలర్ల సమస్యను ప్రస్తావించారు. ఈ విషయంలో మానవీయ దృక్పథంతో ముందుకు వెళ్లాలని తాము అంగీకరించామని, జాలర్లను విడుదల చేయటం, వారి బోట్లను తిరిగి ఇవ్వటంపై దృష్టి పెట్టాలని కోరారు. తమిళనాడు జాలర్ల అరెస్టులు, బోట్ల స్వాధీనం వంటి సమస్యలను పరిష్కరించేందుకు శ్రీలంక అంగీకరించింది. 11 మంది జాలర్లను త్వరలో విడుదల చేయనుంది.